ఏమరా ఫారెన్ లో ఎంబీబీఎస్ చేస్తున్నాడ ఎన్ని పైసలు పెట్టినావు ఏంది 30 లక్షలు అలా 30 లక్షల 60 లక్షలు అని తెలిస్తే శేషమే కీర్సేసి అయిపోతుంది. ఫారెన్ లో అమ్మాయిలందరూ మంచి ఫాస్ట్ గా ఉంటారట కదా. లేదురా మా క్లాస్ లో అందరూ స్లోగానే ఉంటారు. నువ్వు స్లో అని చెప్పు. ఏంటమ్మా బిర్యానీ అస్సలు బాగాలేదు. నీకు తెలుసా ఉక్రెయిన్ లో అందరికి నేనే వండి పెట్టేవాడిని. అందరూ చాలా బాగుందని వారు. హలో బయట హాస్పిటల్ డ్యూటీ బ్రో. స్టార్ట్ అయిపోతున్నా. మిహిలా మా గవర్నమెంట్ డబ్బులు ఇవ్వదు కదా, మాకు మేమే సంపాదించుకోవాలి. నువ్వు వెళ్ళిన కన్సల్టెన్సీలోనే అఖిల్ని కూడా పంపిద్దాం అనుకున్నా. ఏంటది? అది చాలా పెద్ద కన్సల్టెన్సీ అంకుల్, దాని నుంచి మాత్రం వెళ్ళకండి. పెద్దది ఆడతారు. రే నువ్వు అవుట్ సైడ్ ఏంటనా? అవును సార్. చైనానా రష్యానా? అది ఆ చైనాలో తెలిసిపోతుంది ఫేస్ చూస్తే. ఫారెన్ లో ఎంబీబీఎస్ అంట కదా, కాలేజ్ పేరేంటి? మీకు చెప్పినా అర్థం కాదు అంకుల్. పర్లేదు చెప్పు. నీకెందుకు రాని అమ్మ యూనివర్సిటీ అండి. కాలేజ్ పేరు చెప్పు. కాలేజ్ నీకు అర్థం కాదు. కాలేజ్ అండి. నాకు అర్థం కాలేదు. చెప్పాను కదా మీకు అర్థం కాదండి. చదువులేంటో ఈ పేర్లు ఏంటో అదే మొన్న నుండి నీకు చెప్తుంది అదే. ఇదిగో ఫారెన్లో ఎంబీబీఎస్ అంట, బలిసిన అందరూ అక్కడే చేస్తారు. అంకుల్ అంత బలిసిన అయితే ప్రైవేట్ కాలేజ్లో సీట్ కొనుక్కుంటాం కానీ లోన్ తీసుకుని ఫారెన్ వెళ్తామా? మేము అంత బలిసిన కాదు అంకుల్, మిడిల్ క్లాస్ మేము. ఇదిగో బలిసిన వాళ్ళందరూ ఇలాగే మాట్లాడతారు. మీ అబ్బాయిది ఫారెన్ కదా, బీర్ల కెపాసిటీ ఎంత? మా వాడు ఫారెన్లో చదివినా అలాంటి అలవాట్లు లేవండి. అవునండి, బీర్లు గట్రా చలి ప్రదేశం కదా, ఓన్లీ ఓల్డ్